అతను రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని వృత్తి వ్యవసాయ కూలి. అతను కూలి పనికి పోతేనే కానీ ఆ ఇల్లు గడవదు. కానీ ఇతనికి ఎక్కడికెళ్ళినా బ్యాడ్ లక్ వెంటాడుతున్నది. పనికి వెళ్ళిన ప్రతి చోట పాములు ఇతన్ని కాటువేస్తున్నాయి. ఇలా 1-2 సార్లు కాదు, 10 సార్లు అతన్ని పాములు కాటువేశాయి. పాము కాటువేసిన ప్రతిసారి ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆరోగ్యం కుదురుపడ్డాక కూలి పనులకు వెళ్తున్నాడు. ప్రతి సంవత్సరం 4 నుండి 5 సార్లు పాము కాటు వేసిన సందర్భాలున్నాయంటున్నాడు. ఇలా పదే పదే పాములు ఇతనినే కాటువేస్తున్నాయంటే సర్పదోష నివారణ, రాహుకేతు పూజలు, పరిహారాలు వంటివి చేసినా ఏ పరిస్థితిలో మార్పు లేదంటున్నాడు. ఇప్పటికే 103 సార్లు తనకు పాము కాటు వేసిందంటున్న వ్యక్తితో బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కుమ్మరగుంటకు చెందిన సుబ్రహ్మణ్యం వయసు 50 ఏళ్లు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని బ్రతికించుకుంటున్నాడు. సుబ్రహ్మణ్యం చిన్నప్పటి నుండే పాము కాటుకు గురవుతున్నాడు. మొదట తనకు ఊహ తెలియనప్పుడే పాము కాటు వేసింది. తనకు గుర్తున్నంతవరకు 20 ఏళ్లప్పుడు పాము కాటేసింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లటంతో ప్రమాదం తప్పింది. వైద్యం చేయించుకుని బయటపడ్డాడు. అప్పటి నుంచే ఏటా పాము కాటు తప్పటం లేదు. ఆసుపత్రికి వెళ్లాల్సిందే. ఇలా పనికి వెళ్లిన చోట కూడా పాముల బెడద తప్పటం లేదు. దీంతో 10 ఏళ్ల క్రితం పాములకు భయపడి బెంగుళూరు వలస వెళ్లాడు సుబ్రహ్మణ్యం. బెంగుళూరులో భవన నిర్మాణ, మట్టి పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. బెంగుళూరు వెళ్లిన సుబ్రహ్మణ్యంను పాములు వదల్లేదు. అక్కడ కాటువేశాయి. అక్కడి ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుని బయటపడ్డాడు. ఇక లాభం లేదనుకుని బెంగుళూరు వదిలేసి సొంత ఊరు వచ్చేశాడు. సొంత ఊర్లో కోళ్ల ఫామ్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుడప్పుడు పొలం పనులకు వెళుతుంటాడు సుబ్రహ్మణ్యం. ఈ క్రమంలో పొలం పనులు చేస్తుండగా 2 రోజుల క్రితం సుబ్రహ్మణ్యంను పాము కరిచింది. ఈసారి కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని గండం నుండి బయటపడ్డాడు సుబ్రహ్మణ్యం. పాము కరిచిన ప్రతిసారి ట్రీట్మెంట్ చేయించుకుని బయటపడుతున్నప్పటికీ ఖర్చులు మాత్రం తడిచి మోపెడవుతున్నాయి. పదే పాములు కరుస్తుండటంతో చికిత్స కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. కోలుకోగానే కూలీ చేసి ఆ అప్పులు తీర్చాల్సిందే. అస్సలే పేద కుటుంబం. సంవత్సరానికి 4-5 సార్లు ఈ ఖర్చు భారంగా మారిందంటున్నాడు సుబ్రహ్మణ్యం. గత 2 రోజులుగా సుబ్రహ్మణ్యం పాము కాటు విషయం న్యూస్ పేపర్లు, సామాజిక మాధ్యమాల్లో మార్మోగుతోంది. ఇతను చెప్పిందే నిజమా కాదా అనే విషయం అధికారులు తేల్చాల్సి ఉంది. నేను 5వ క్లాస్ చదువుతానప్పటిక నన్ను పాము కాట్లు వేస్తుంది. అప్పుడైతే సంవత్సరానికి 6 నెలలకి అట్లా కాస్ట్ వేస్తాను నేను సార్. ఇప్పుడు 2014 ఇంకా 2 నెలలకి 3 నెలలకి నెలకి ఇట్లా ఎక్కువగా కరుస్తుంది. ఎక్కడన్నా పనికి పోవాలంటే కూడా భయం అవుతుంది. పనికి పోయిన తగ్గ చేస్తుంది. ఒకసారి బెంగళూరుకి పోయింటి పనికి, ఆ బెంగళూరులో కూడా కరిచేయండి సార్. మళ్ళీ ఇప్పుడు ఈ కొద్దిటికి 5 రోజులు అవుతుంది. మన శుక్రవారం నాడు 7 మంది ఇంటి ముందరనే కరిచేసి వెళ్ళిపోయింది. ఇప్పటికి 103 సార్లు నన్ను పాము కాటేసాను సార్. నాకు నేత బిడ్డలు, నాకు బిడ్డలు పెళ్ళి అయినాక కూడా 9-10 ఏళ్ళు నేను ఈ పాము కాటులకి బిడ్డలు కలైంది. మళ్ళీ మాకు బిడ్డలు అయింది, చిన్న బిడ్డలు. అబ్బాయి వచ్చి 5వ క్లాస్ చదువుతాను, పాప వచ్చి 2వ క్లాస్ చదువుతాను. పెచ్చలారంలో గవర్నమెంట్ స్కూల్లో. మాకు జీవనం జరిగేది కూడా చాలా కష్టంగా ఉంది. గవర్నమెంట్ ఏమన్నా మా పైన ఈ పేద కుటుంబం దయ తెలిసి ఏమైనా సహాయం చేయాలని కోరుతున్నాను. For more videos like this, subscribe Big TV channel.